ఫస్ట్ 15th అని చెప్పారు ఎగ్జామ్ చెప్పి 13th కౌన్సిలింగ్ పడకుండా ఉంటాం. ఇవాళ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నట్టు అకాడమిక్స్లో పేరెంట్స్ లేదా ఫీజు కట్టుకుని ఇది చేసి నాన్న బాధలు పెట్టడానికి చదివిస్తున్నట్టు నోటీస్ బోర్డులో పెట్టలేదని అన్నారు. ఇదిగా చెప్తున్నారు కదా, కనీసం కొంతమందికి తెలిసిన ఇప్పుడు ఇంత లేట్గా వచ్చారు, 10 minutes కొన్ని లేట్గా వచ్చారు అలౌట్ చేయడంలో ఇది లేదు అంటే అసలు ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణం నడుస్తుంది. సరే ఆవిడ అబ్జర్వర్ వరకే ఆవిడ పరిమితం అవుతారు. బయట సర్క్యులర్ మీరు ఇది చేయలేదన్నారు వాళ్ళు కూడా పెడతారు కదా, ముందు వాళ్ళు నాట్ సబ్మిట్ ద నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ మన పిల్లలు కూడా ఉన్నారు చదువుకునేటప్పుడు 10 నిమిషాలంటే అందరికీ వాహనాలు ఉండవు, అందరికీ ఇది ఉండవు. ఏదో స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్గా రూల్ దేనికి ఇంప్లిమెంట్ చేస్తాను నేను ఇవాళ హోమియోపతి కాలేజీలో వస్తుందని చెప్పాలంటే కొన్ని వేల వస్తువులు చెప్తాను రోడ్డు మీద ఉంచలేదు. కానీ నాకు అవసరం లేని విషయం పాలిటిక్స్ క్రియేట్ చేయడం, కాలేజీలో విద్యాసంస్థలో నేను పాలిటిక్స్ క్రియేట్ చేయడం అన్నది అది కాబట్టి మేము మాట్లాడట్లేదు. ఎందుకు వచ్చినా ఇది అన్యాయం, స్టూడెంట్స్ అన్యాయం చేయటువంటి ఏదో అత్యవసరంగా వచ్చారు. నేను 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఎలా చేయొద్దని అసలు వాళ్ళకి ఎగ్జామ్ చిన్న విషయం మేడం, వాళ్ళు 10 వచ్చారు మేడం. ఎగ్జామ్ పోతుంది కాబట్టి దాని మీద వాళ్ళు ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ రాయమండి కంటిన్యూ చేయమన్నాడు. 13కి వాళ్ళ జ్ఞానం వాళ్ళు సేవ చేస్తారు. అన్ని ఎగ్జామ్ లేకుండా లాస్ట్ వాళ్ళు కంటిన్యూ చేయడం చేద్దాం. ఇందులో ఏం రాశారంటే ఈ 10-15కి రావడం వల్ల వాళ్ళు అలౌ చేయలేదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఫ్రీక్వెంట్ చేంజ్ వల్ల రాశారు తప్ప నోరు ఎక్కడ పెట్టదని ఎక్కడ రాయలేదు. యాజమాన్యం తప్పు గురించి ఇందులో ఎక్కడ రాయలేదు. ఇప్పుడు యూనివర్సిటీ రాలేదు, మేము అడిగేది ఒకటే మేడం, ఒక మాట మేడంతో మాట్లాడారు. ఇది నేను సార్ నిన్న కదా ఇప్పుడు మనం మాట్లాడామా అదే రాయాలి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జరిగిన తప్పు యాజమాన్యం భరిస్తూ మాది పూర్తి బాధ్యత, మేము ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పెట్టిస్తామని చెప్పి లిఖిత పూర్వకంగా మాకు ఏమైనా అడుగుతున్నాం. అది మా సెక్యూరిటీ, అది మా హక్కు, మా సెక్యూరిటీ. ఒప్పుకోండి కాదు సార్ రాష్ట్రంలో రెండోది ఏంటంటే ఇది లిఖితపూర్వకంగా ఇవ్వండి, మీకు బాధ్యత మేము వహించి మీకు ఎగ్జామినేషన్ ఒక నోటీస్ బోర్డులో పెట్టేయండి. బీసీ గారు ఇద్దరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. చెప్పిందమ్మా ఈయన ఇచ్చేసారనుకోండి నేను చూసుకుంటానండి, మీకు అంత అథారిటీ ఎగ్జామ్ ఎవరు చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. నేను ఆల్రెడీ ఆయన మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను సార్ అని ఏం చెప్పారంటే వాళ్ళ ఫేవర్ చేద్దాం, కానీ డెసిషన్ మాత్రం ఎవరు తీసుకోవాలి బీసీ గారు. డెసిషన్ పెడితే అవ్వదు, ఇప్పుడు పెడితే అవ్వాలి అక్కడ, కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఫోన్లో మాట్లాడారు, అంత మీడియంలో మాట్లాడారు. యాక్చువల్గా అది కామన్ సెన్స్ ఎగ్జామ్ ఈరోజు ఏడికి స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి వీళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయడం మొదలెడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, ఎందుకు గొడవ వదిలిపోతుంది కదా, తలైపోయారు ఇంట్లో చెబితే ఎందుకు
అందరికీ నేను సీనియర్ చేయటం ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం అది మా ఎప్పుడు విజయలక్ష్మి గారు ఉన్నారని రాస్తే రాయిస్తారని అది ఎందుకు ఒకసారి మేడం గారు హలో 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 నమస్తే నేను జగన్మోహన్ నమస్తే ఏం లేదు సార్ ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ అటెన్షన్గా ఉందండి ఫర్దర్ లాస్ట్ 3 డేస్లో ఈ ఎలక్షన్స్ వల్ల ఈ పరీక్షలు పోస్ట్పోన్ అయ్యి చాలామంది ఇన్విటేషన్ అనేది అందుకని వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ మరి సర్క్యులర్ ఎవరికి అందలేదండి, అది కొంచెం మీరు ఈ 30th లోగా కొంచెం ఆర్గనైజ్ చేసేస్తే ఫోటో ఏముంటుంది దర్శకులు ఇది ఎగ్జామ్ మాత్రం కొంచెం అది ఎగ్జామ్ పెడితే ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు. ఈ ఎగ్జామ్ విషయం మీకు కొంచెం డేట్ దీని మాట్లాడారు 30వ తారీఖు లోపు ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఆయన మాట్లాడారు. విజయలక్ష్మి గారు కూడా మనకు హామీ ఇస్తున్నారు, ప్రిన్సిపల్ గారు కూడా రిటర్న్ గా ఇస్తున్నారు. ఓకే, కానీ ప్రాక్టికల్స్ లోపే పెడతారు. 30th లోపు బయటకు వచ్చి మాట్లాడదాం. చెప్పేది విను ఒకసారి. ఈరోజు ఎగ్జామ్ గురించి అటు ప్రిన్సిపల్ గారు, విజయలక్ష్మి గారు, పోలీసులు, యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు దానికి మేము బాధ్యత తీసుకోలేము, ఖచ్చితంగా మీకు ఇంకో 2 గంటలు టైం ఇస్తాము, 1 గంటకి ఎగ్జామ్ రాయండి, 1 గంటకి ఎగ్జామ్ రాయండి. 2 hours ప్రిన్సిపల్ నుంచి చూస్తాం కదా, ఆయన చూస్తా అని చెప్తున్నారు కదా, ఈజ్ ద బోర్డ్ ఆఫ్ ద స్టడీస్. కాదు మీకు ప్రిన్సిపల్ కావాలా వద్దు, మీకు నేను ఆవిడ చెప్పండి. అర్థమవుతుందా? అందరూ ఒకేసారి మాట్లాడదు, ఒక్కలే ఆవిడ గౌరవం ఇచ్చి ఒక్కలే మాట్లాడండి. అలా చేయకూడదు. అందరూ ఒక్కసారి వినండి అమ్మా, మీ వాటింగ్స్ ఏంటో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. మేడం గారు మీకోసమే వచ్చారు, మీకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటారు. మేము 3 రోజులుగా అడ్మిషన్ చేస్తున్నాం మేడం. 3 రోజులుగా ఎప్పుడు చదువు లేదు, తిండి లేదు, తిప్పలేదు, నిద్ర లేదు, రాత్రి అంతా మేము ఎక్కువ ఉన్నాం. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం 3 రోజుల నుంచి ఏమి సమాధానం చెప్పలేను. కనీసం మేము శనివారం ఎగ్జామ్ జరిగిన వెంటనే 10 నిమిషాల నుంచి మేము బతిమాడుతున్నాం. ఆ రోజు ఏ సమాధానం చెప్పలేదు మేడం, ఏమి సమాధానం చెప్పలేదు. అక్కడ మీకు వెళ్ళిపోయారు, మేము బతిమాడుతుంటే పని తీసుకుని వెళ్ళిపోయారు మేడం, పని తీసుకుని వెళ్ళిపోయారు మేడం. అయితే ఆ రోజు నుంచి అందరూ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ నలుగురికి అన్యాయం జరగకూడదని చెప్పి మేము పోరాడుతున్నాం మేడం. ఈ రోజు వచ్చేసి పొద్దున్న కూడా అడిగాం మేడం, పొద్దున్న నుంచి అడిగాం, నిన్నంతా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ, కానీ ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇప్పుడు కూడా ఏమంటున్నారు, మాకు లెటర్ రాసిస్తున్నారు. ఏమన్నా లెటర్ రాసిస్తున్నారు స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ బాధ్యత మాట్లాడతా వాళ్ళ చేతిలో కాదు కదా, నేను చెప్తాను 24 నుంచి 30 లోగా ఏదైనా సరే పెడతామని చెప్పేసి స్టూడెంట్స్ విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు, ఆ గొడవ లేకుండా అంటే రిలీజ్ అయింది అని చెప్పేసి అంటారని ఆ ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ అన్ని చోట్ల అయిపోతుంది కదా ఎగ్జామ్, అందుకే ఒక అరగంట పెట్టేయమన్నారు. అది ఎలాగ మీకు మొదలయ్యేటప్పటికి 12:30 ఎలాగ అవుతుంది. రెండోది ఏంటంటే 10 నిమిషాలు లేట్గా అవుతుంది, ఎలా చేయమని చెప్తాం. మీ ఓళ్ళు చెప్పింది ఇంకోటి కూడా చెప్తుందండి, మీ జోలికి పట్టుకుంటే ఏదైనా వస్తే మాకు ఇంటిమేట్ బాబు అంత మంచి కళాకారుడు అతను హాస్యనట్టు, ఆయన పేరు పెట్టారు, ఆ ఫిల్మ్స్ అంటే ఏం చేశారో గవర్నమెంట్ దానికి పేరు పెట్టారు. ఆ కాలేజీ మీద మాత్రం మాకు చాలా గౌరవం ఉంది. కానీ ఏ రోజుని కూడా కాలేజీలో ఏం జరుగుతున్నది అన్నది ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు ఏం జరిగినాయి. కానీ ఇక్కడ జరుగుతున్నాయి మాత్రం స్టూడెంట్స్ వాళ్ళన్నది వాస్తవమైనటువంటి విషయం. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకేమో మార్కులేమో థియరీలో ఎక్కువ వచ్చినాయి. థియరీలో ఎక్కువ వచ్చినాడు వైవాలో ఎందుకు పోతాడండి?
కావాలని ఫెయిల్ చేయటం కాకపోతేనే అది జరిగితే మాత్రం కాలేజీని రోడ్డు మీద పెట్టేస్తాను సార్. ఇంకా అందులో ఏమి తేడా ఉండదు. ఖచ్చితంగా చెప్తాను నేను ఇవాళ. ఇప్పుడు పాలిటిక్స్ ఉంది మేడం ఇక్కడ. మేడం ఇక్కడ లెక్చరర్స్కి పడతాం గ్రూపులు కానీ ఇది కానీ డాక్టర్స్ అవసరంగా ఎవరో రాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రోజు రోజుకి రకరకాలుగా తారుమారవుతుందండి. ఇప్పుడు మీరు మెయిన్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ అంటారు నేను పరిశాస్త్రం వెళ్ళిపోయి ఓపెన్ చూసుకున్నారు అంటే కనీసం మా గొడవ ఏంటో పట్టించుకోలేదు. మేమంటే అంత నిర్లక్ష్యం అయితే అలాగే ఆడడుతున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళి నచ్చ చెప్పబోయి ఇప్పుడు పరిశ్రమ అంటే ఏం చెప్పారంటే అదైతే మేమేం చెప్పబోయాం. నేను కాలేజీకి ఇప్పుడు కూడా ఉదయం నుంచి కూర్చుంటాను. ఎట్లయినా సరే అర్థం అడగండి. 2 గంటలకు వచ్చి 10 ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 గంట లంచ్ పీరియడ్. లంచ్ పీరియడ్లో మేము అందరూ చెప్తున్నారు. కొంచెం